చూస్తాం మళ్ళీ నీకు చెప్పండి. ఓకే, ఎవరు మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరు ఎదగాలి. ప్రతి ఒక్కరు దేవుని పనిలో పాలిభాగస్తులై దేవుడిచ్చే ఆశీర్వాదంలో పాలు పంచుకోవాలి. అది మా యొక్క ఆశ. దేవుడి చేత మాకు ప్రేరేపింపబడిన ప్రణాళిక అన్నమాట. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు కేవలం మేము ప్రార్థన చేసేస్తే అవుతుంది ఆశీర్వాదం, కానీ మీరు కొన్ని పనుల్లో దేవునిలో పాలిభాగస్తులైతే అది ఇంకా గొప్పగా ఉంటుంది ఆశీర్వాదం, నిలకడగా ఉంటుంది ఆశీర్వాదం. లేకపోతే నేను ప్రార్థన చేసిన ఆశీర్వాదం వస్తుంది, లేనప్పుడు పోతూ ఉంటుంది. మీకు నిలకడగా స్థిరం అవ్వాలి అని ఇవన్నీ చేపిస్తాను. అర్థమవుతుందా? ఆశీర్వాదం వచ్చి ఎక్కడికి పోకూడదు, ఇంకా మీకు మీ తరాలకి వెళ్తూనే ఉండాలి. దానికే ఈ ప్రణాళికలన్నీ. కొంచెం కొంచెం ఫీడింగ్ అంతా అదే దాని గురించి. కాబట్టి దాన్ని ఏమి కష్టంగా ఫీల్ అవ్వకండి, ఇష్టంగా ఫీల్ అవ్వండి, భారంగా ఫీల్ అవ్వకండి, విశ్రాంతిగా ఫీల్ అవ్వండి. ఓకేనా? కాబట్టి దేవుడు ఆ శక్తిని సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రయత్నం చేయకుండా అవ్వం కదా. ఇప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు పాకుతూ ఉంటాం, కానీ ప్రయత్నం చేసి నడవడానికి ప్రయత్నం అయి పట్టుకొని ఈ పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఒకేసారి నిలబడిపోతారా? పడతారు. మళ్ళీ ఇంకోటి పట్టు అయితే మానేస్తాడు, మాండు. మనం కూడా అలాగే ఉండాలి. కేవలం ఎప్పుడు పాకేవాళ్ళిగా చిన్నపిల్లలుగా ఉండొద్దు. ఎదగండి, నడిచేవారిగా, గురి వద్దకు పరిగెత్తేవారిగా ఉండాలి. హల్లెలూయా. అది కాబట్టి దానికోసం ఈ ప్రయత్నాలన్నీ అన్నమాట. ఈ సంవత్సరం మొదలుపెట్టిన ప్రయత్నాలన్నీ మనమందరం కూడా పౌలు గారి వలె గురి వద్దకు పరిగెత్తాలి. అంతేగాని కొరింథీ సంఘం లాగా పాలు తాగుతూ పాకుతూ ఉండేటువంటి వారిగా మనం ఉండకూడదు. అది మన ప్రణాళిక. ఓకేనా? అందరి యొక్క ఏకైక లక్ష్యం అదే. మనకు దేవుడు అనుగ్రహించిన గురి వద్దకు పరిగెత్తుకుంటూ పోవాలి బలముగా. అది హల్లెలూయా. మరి గత వారం ఏం చెప్పాం? ఒక్క 2 నిమిషాలు చెప్పేసేయండి. అభిషేకం, దాని యొక్క శక్తి, అది ఉపయోగించుకోకపోతే ఎవరికి నష్టం అని చెప్పాను? మనకి నష్టం, వ్యక్తిగతంగా కుటుంబానికి నష్టం, మన ద్వారా దేశానికి ప్రపంచానికి కూడా నష్టమేనంట మన అభిషేకాన్ని మనం సరిగా ఉపయోగించకపోతే. కాబట్టి అభిషేకాన్ని మనం అందరము చక్కగా ఉపయోగించుకుందాం. ఆల్రెడీ అభిషేకం కూడా తీసుకున్నాం కదా. 100% మనలో అది పని చేయాలి. దేవుడిచ్చిన ఏ తలాంతైనా దేవుని కోసం మనం 100% ఉపయోగించాలి అని. ఓకే, రైట్. మరి ఈ రోజు ఇంకా అద్భుతమైనటువంటి మెసేజ్. అసలు 2025 ఎట్లా ప్రారంభమైంది, అసలు దేవుడు దీనిలో దాచి ఉన్నటువంటి మర్మము ఏమిటి, దానిలోకి మనము ఎలాగో జాగరూకులమై ఉండాలి. దేవుడు లేఖనాల్లో స్పష్టంగా ఇచ్చేశాడు. అది ప్రారంభమైంది కూడా 2025లో. కాబట్టి దానికి మనం ఇంకా సిద్ధపాటు కలిగి, ఇది వినిన తర్వాత ఇక మీ అంతటా మీరే దానికోసం సిద్ధపాటు పడతారు. ఎవరు విన్నా, ఇప్పుడు విన్నా, ఆన్లైన్లో విన్నా, తర్వాత విన్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా అద్భుత రీతిగా జాగ్రత్త పడి దానికోసం ముందుకు సాగిపోతారు. ఓకే, సో ఇక్కడ 2025 అనేది 3వ రోజులో మనం ప్రవేశించినటువంటి సంవత్సరం అంట. ఓకేనా? 3వ రోజులో మనము ప్రవేశించినటువంటి సంవత్సరం. ఆ 3వ రోజు ఏంటో, ఆ గడియలేంటో అన్ని లేఖనాలను బట్టే మీకు వివరిస్తా. చాలా అద్భుతంగా ఉంటుంది, వినండి. మొదట ఆది కాండం చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. ఆది కాండము 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. దేవుడు ఆకాశం మీద జనములు లోక చోటనే కూర్చోబెట్టి ఆరనేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరనేలకు భూమి అని పేరు పెట్టాడు. అది ఆగమ్మా, మళ్ళీ 1 by 1 చదువు. ఫస్ట్ భూమి అంతా దేంతో నిండిపడి ఉందంట? జలములతో ఉంది, నిరాకారంగాను ఉందని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది కదా. ఇక్కడ కూడా అప్పుడు దేవుడు ఏం చేశాడంట? జలములన్నీ ఒక చోట కూర్చబడాలి, ఆరిన నేల కనబడాలి అని చెప్పాడంట దేవుడు. ఆరిన నేలకు ఏమని పేరు పెట్టాడంట? భూమి అని పేరు పెట్టాడు. కంటిన్యూ. జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాడు. జలరాశులకు సముద్రం అని పేరు పెట్టాడంట. అది మంచిదని దేవుడు చూచాడు. దేవుడు గడ్డిని విత్తనములను చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము విత్తనముగా ఫలమిచ్చే ఫలవృక్షములను భూమి మెల్పించుగాకని పలకగా ఆ ప్రకారం ఆయన. అది చెట్లు ఫలాలు కలిగినవన్నీ కూడా విత్తనాలు ఇచ్చే అన్ని కూడా
కలుగును గాక అనగానే భూమిలోంచి మొలిసి వచ్చేసాయంట వెంటనే ఒక మాటతో. భూమి కట్టిన తమ తమ జాతి ప్రకారం విత్తనం చెట్లను తమ తమ జాతి ప్రకారము ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారము అయిపోయిందంట. పలికినప్పుడు అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. మూడవ దినమున ఏం చేశాడండి? భూమిని దానిలో ఉన్న సమస్తాన్ని దేవుడు చేశాడు. అది మూడవ దినము. భూమిని సెపరేట్ చేసి అప్పటి వరకు మొత్తం నీళ్లున్న దాన్ని ఒక వైపుకి కూర్చేసి ఆరిన నేలను చేసి ఆ నేల మీద సమస్తాన్ని మొలిపించాడు. సమస్తాన్ని మొలిపించాడు. మొలిపించి మూడవ దినాన్ని అది చేశాడు. అస్తమయము ఉదయము కాగా ఎన్నో దినమైంది? మూడవ దినము అయినది. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ మూడవ దినానికి రిమైనింగ్ ఏమి కనెక్షన్స్ ఉన్నాయో చూద్దాం. అంటే భూమి మూడవ దినాన్న చేయబడింది. భూమి మీద ఉన్న మనం అందరము ఆ మూడవ దినము భూమిని సృష్టించాడు కాబట్టి భూమి మీద మనం ఇప్పుడు మనుగడ సాగించగలుగుతున్నాం. తర్వాత యేసయ్య రాకడ వచ్చినప్పుడు ఏమవుతుందంట? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంటుంది, సముద్రము ఇక ఉండదు అని చెప్తాడు ప్రకటన గ్రంథంలో. అంటే ఇప్పుడు సముద్రం ఉంది, రాకడ తర్వాత సముద్రము ఉండదు, ఓన్లీ భూమి మాత్రమే ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, ఓకేనా? మూడవ దినమున దేవుడు చేసినటువంటి సృష్టి ఏంటది? భూమి. దానిలో ఉన్న సమస్త విధములైనటువంటి మొక్కలు, వృక్షాలు, విత్తనాలు ఇచ్చేవి, ఫలాలు ఇచ్చేవి, రీప్రొడక్షన్ చేసేవి, ఆక్సిజన్ ఇచ్చేవి, మనం పీల్చుకోవడానికి వచ్చే ఆక్సిజన్ అన్ని కూడా ఆ చెట్లు, ఆహారం ఇచ్చే చెట్లు అన్ని చేసింది మూడవ దినమున. ఓకేనా? రైట్. మరి ఆరవ దినమున ఎవరు చేశాడు? మనుషుణ్ణి చేశాడు కదా. అవన్నీ అనుభవించడానికి మనల్ని చేసింది ఆరవ దినమున. కానీ మనకు మెయిన్ గా ఆవాసము, నివాసము, ఉండటానికి, తినటానికి, పడుకోవడానికి సమస్తము భూమి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ భూమిని మూడవ రోజున చేశాడు. ఓకేనా? అయితే మరి ఈ మూడవ దినమున ఏమవుతుంది చూద్దాం. నిర్గమాకాండం చూడండి. వెళ్దాం. ఆది కాండం నుంచి ప్రకటన వరకు పోదాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 10-11 వచనాలు. ఆది నిర్గమాకాండము 19వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యెహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. చాలండి. చూసారా? ఇప్పుడు మూడవ రోజు భూమిని చేశాడు. భూమి మీద ఉన్న ప్రజలముగా మనం అందరము ఏ రోజు కోసం సిద్ధపడాలంట? మూడవ దినము. దానికి ముందు ఏం చేశాడంట? బట్టలు శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడ శుభ్రపరచుకోవాలి? గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకొని వాడు ధన్యుడు కదా. ఆ గొర్రె పిల్ల వస్త్రంలో మనము, రక్తంలో మనము వస్త్రములు ఉతుకుకొని మూడవ దినానికి సిద్ధపడాలి. మూడవ దినమున ఎవరు రాబోతున్నారంట? దేవుడు రాబోతున్నాడు మూడవ దినమున. హల్లెలూయా. మూడవ దినం యొక్క ప్రాముఖ్యత అది. మూడవ దినానికి దేవుడు వచ్చి మనల్ని దర్శించబోతున్నాడు కాబట్టి మనము సిద్ధపడిపోయి ఉండాలి. ఇంకా ఆ మూడవ దినమున ఇంకా ఏమి జరుగుతాయో చూద్దాం. మనమందరము సిద్ధపడి ఉండాలి. మూడవ దినానికి సిద్ధపడినప్పుడు దేవుడు వస్తాడు. ఓకేనా? గొర్రెపిల్ల సిద్ధపడినప్పుడు వివాహ మహోత్సవానికి దేవుడు ఎలాగ దిగి వస్తాడో అదే మూడవ దినము. ఆ మూడవ దినమున మనమందరము దేవుని యొక్క రాకడ కోసము సిద్ధపాటు కలిగి ఉండాలి. మన వస్త్రములు ఉతుకుకొని, ఇప్పుడు ఎవరిలో ఉతుక్కోవాలి? క్రీస్తు రక్తంలో ఉతుక్కొని మనల్ని మనం శుద్ధులుగా చేసుకొని ఆ మూడవ దినానికి సిద్ధపడితే
దేవుడు వచ్చి మనలను దర్శిస్తాడు, తీసుకువెళ్తాడు. అది మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు? రెండవ రాకడగా చెప్తున్నాం, ఆ మూడవ దినమే. హల్లెలూయా. రైట్. అట్లాగే అదే ఆదికాండంలో 22వ అధ్యాయము 4వ వచనం. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి అది దహన బలికి కట్టెలు తీసుకొని. చాలమ్మా. ఇక్కడ అబ్రహాము ఎన్ని దినముల ప్రయాణం చేశాడు? ఇస్సాకుని పనివాళ్ళని పట్టుకొని 3 రోజుల ప్రయాణము. యేసు ప్రభువారు ఎన్ని రోజులు ఉన్నారు సమాధిలో? 3 రోజులు ఉన్నారు. అంటే ఈ 3 రోజులు కూడా అబ్రహాము కుమారుని యొక్క నరకయాతన, మరణం యొక్క నరకయాతన అనుభవించాడా లేదా? ఇప్పుడు పైకి మామూలుగా ఉండొచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, కానీ మనస్సులో 3 రోజులకి నా కుమారుడు చచ్చిపోతాడు అని, నేనే చంపేస్తాను అనేటువంటిది అతనికి ఒక్కడికే తెలుసు కాబట్టి ఉంటుందా లేదా? ఎంత భయంకరము! ఏదైనా ఒక నిజం మనకు మాత్రమే తెలిసి ఇంట్లో ఎవరికి గాని కుటుంబ సభ్యులకు గాని తెలియకుండా వాళ్ళ ముందు మనం మామూలుగా నడుచుకోవాలంటే, మరి ఆ 3 రోజులు కుమారుని పక్కనే తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ ఆ కుమారుణ్ణే బలి ఇవ్వాలి, దేవుడైతే ఇస్తాడు మళ్ళీ అని విశ్వాసం ఉంది. కానీ విశ్వాసం ఉన్నా శరీరంలో ఉన్నాడు కాబట్టి భయం ఉంటుందా ఉండదా? ఆ 3 రోజులు చాలా ఇబ్బంది పడే ఉంటాడు, నరకయాతన అనుభవించే ఉంటాడు. అయితే ఆ 3వ రోజు అందుకే ఏమన్నాడు దేవుడు? తర్వాత ఉపమాన రీతిగా ఇస్సాకును పొందాడు. అంటే యేసు ప్రభువారి మరణానికి సాదృశ్యముగానే అక్కడ అబ్రహాముకి 3వ రోజు అతను చూపించడం జరిగింది. కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు అతనికి ఆ మరణం మీద విజయం ఎలాగొస్తుందో చూపించేశాడు తన కుమారుని ద్వారా. నా కుమారుడైన యేసయ్యని తర్వాత పంపించి ఎట్లాగే మానవాళిని మరణం నుంచి తప్పిస్తాను అనే సాదృశ్యంగా ఆ 3వ రోజే అక్కడ అబ్రహాంకి తెలియజేయడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి అబ్రహాం అప్పుడే ఆ ప్రత్యక్షత పొందేసుకున్నాడా? తన కుమారుని ద్వారానే యేసయ్య వస్తాడు, 3 దినములు సమాధిలో ఉంటాడు, మళ్ళా తిరిగి లేచి మరణం మీద విజయం సాధిస్తాడు అనేది తన కుమారుని ద్వారానే అబ్రహాంకి దేవుడు చూపించేశాడు. ఎందుకంటే స్నేహితుడు కదా, నా స్నేహితుడైన అబ్రహాంకి ఏదైనా దాస్తానా అన్నాడు, దాయలేదు. అందుకే తన కుమారుని పంపించేది కూడా ముందుగానే అతని కుమారుని ద్వారా చూపించేశాడు. హల్లెలూయా. 3వ రోజు చక్కగా తిరిగి మళ్ళా అతని కుమారుని పొందేసుకున్నాడు. మరణం మీద విజయాన్ని అక్కడే అబ్రహాము రుచి చూశాడు. అందుకే ఆ 3వ దినం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అట్లాగే ఇంకా ప్రవక్తల ద్వారా దేవుడు మనకేమి చెప్పాడో చూద్దాం. హోషియా, ప్రవక్త అయిన హోషియా రాసిన గ్రంథము, కొంచెం ఎక్కువ వచనాలు ఉంటే ఫాస్ట్ గా తీయండి, ఒక్కొక్కరు రెడీగా ఉండండి. ప్రవక్త అయిన హోషియా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను. ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను. ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మరియు ఆయన సముఖమందు బ్రతుకునట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. హల్లెలూయా. 2 దినములు అయిపోయిన తర్వాత 3వ దినమున ఎవరి సముఖమందు బ్రతకాలంట? మనం దేవుని సముఖమందు. దేవుని సముఖమందు ఎక్కడ, ఎల్లప్పుడూ, ఎప్పుడు, ఎక్కడ జీవించగలం? భూమి మీద, పరలోకంలోనా? పరలోకంలో. కాబట్టి 3వ దినమున మనం అందరము కూడా పరలోకాన్ని చేరాలి. హల్లెలూయా. యుగయుగములు దేవునితో జీవించేది ఆ 3వ దినము అయినప్పుడే. హల్లెలూయా. కాబట్టి 2 రోజులు కూడా మనకు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా జరుగుతుంటే 3వ దినమున మాత్రము మనకు విశ్రాంతి, నెమ్మది, సమాధానము, శాంతి, ఆశీర్వాదము, సంతోషము అన్నీ కూడా ఆ 3వ దినం. ఎందుకంటే అక్కడ మనం
దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండటానికి కొనుక్కోబడతాము. హల్లెలూయా. ఆది నుంచి తన ప్రవక్తలకు దేవుడు బయలుపరిచినటువంటివి మర్మాలు ఇవే. అంటే ఆ మూడో దినమే రాకడ దినముగా మనం చెప్పుకోవాలి. హల్లెలూయా. అదే విధంగా ఇంకా ఎంతమంది మూడో దినము ఏం చేశారో చూద్దాం. ప్రవక్త అయిన యోనా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం మనందరికీ తెలిసిందే. ఇది యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త అయిన యోనా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని అది 3 దినములు ఉన్న తర్వాత 3వ దినాన్నే వెంటనే మత్స్యము వదిలేసిందంట ఒడ్డున. ఆ స్టోరీ చదివితే మనకు ఉంటది కదా, మళ్ళా మత్స్యమే వచ్చి ఆ ఒడ్డున వదిలేస్తుందంట. అంటే 3వ దినమున మరలా నీకు ఏమవుతుంది? జీవం వచ్చేసింది. మరణంలోంచి ఇక్కడ కూడా యోనా కూడా 3 రోజులు నరక యాతన మరణ యాతన అనుభవించి 3వ రోజు దేంట్లోకి వచ్చేసాడు? జీవములోనికి వచ్చేసాడు. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడంలోనికి వచ్చేసాడు. హల్లెలూయా. కాబట్టి 3వ దినము దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలవబడగలగటానికి, అనగా ఆయన రాకడ కోసము మనము సిద్ధపాటు కలిగి ఉండేటువంటి దినముగా 3వ దినాన్ని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ యోనా కూడా మత్స్యము కడుపులో 3 దినాలు ఉన్నాడు, ప్రార్థనలు చేశాడు. తర్వాత విడుదల వచ్చింది. ఆ మత్స్యం వచ్చి అతన్ని ఆ నేల మీద ఒడ్డున వదిలివేయటం మనం చూస్తున్నాము. అంటే మనకు ఉన్నటువంటి అన్ని రకాల బంధకాల నుంచి, అన్ని రకాల చెరల నుంచి, అన్ని మరణ భయాల నుంచి, అన్ని కాడుల నుంచి విడుదల. హల్లెలూయా. విడుదల కలిగించేటువంటి సంవత్సరము ఇది 3వ దినం ప్రారంభము 2025. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా మనం కూడా దేవుని యొక్క ప్రణాళికలోనికి వెళ్తున్నాం. దేవునితో యుగయుగములు జీవించడానికి మనం సిద్ధపడుతున్నాం. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందనేది ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి దానికి మనం ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండేటువంటి సంవత్సరం ఇది, ప్రారంభ సంవత్సరం ఇది 2025. దాని తర్వాత ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఇక ఆలస్యము చేయకూడదు. ఇప్పటి వరకు ఉన్నట్లుగా సమయాన్ని వృధా చేయకూడదు. అందుకే ఇంత తీవ్రంగా 2025 ఉపయోగించుకోవాలి అని పదే పదే చెప్పడానికి కారణం అదే. అన్ని రకాలుగా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అని చెప్పడానికి కదా కారణము ఇదే. ఇక అంత్య కాలంలో మనం ప్రవేశించి ఉన్నాము. స్పష్టంగా దేవుడు చెప్తున్నటువంటి మాట. 3వ దినము, 3వ దినాన్ని ఏం చేశాడు? భూమిని మన కోసం సృష్టించాడు. ఇప్పుడు ఆ భూమి మీదే మనం ఉన్నాం కదా. ఆ 3వ దినమున ప్రజలందరూ సిద్ధపడి ఉంటే దేవుడు దిగి రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరము దేవుని యొద్దకు తిరిగి రావాలి. ఆయన ఎదుట మనం యుగయుగములు జీవించడానికి ఆ 3వ దినాన్ని జీవిస్తాము. స్థిరపరుస్తాడంట 3వ దినాన్ని మనకు. అంటే ఆ పరలోకాన్ని మనకు స్థిరపరిచి నిత్య జీవాన్ని మనకు స్థిరపరుస్తున్నాడు, హోషేయలో చెప్పినట్లుగా. హల్లెలూయా. కాబట్టి అట్లాగే అబ్రహాము చూశాడు తన కుమారుని యొక్క మరణము, 3 రోజులు అనుభవించాడు. 3వ రోజున కుమారుని ఉపమాన రీతిగా తిరిగి పొందాడు. అంటే ఆ 3 రోజులు మానసికంగా అర్పించేసినట్లే. శారీరకంగా అర్పించకపోయినా మానసికంగా ఆత్మీయంగా తన కుమారుని అర్పించేశాడు. సిద్ధపడిపోయాడు కదా, ఇచ్చేశాను ఇక దేవుడు. కానీ ఆ 3 రోజులు ఆ రీతిగా ఉపమానంగా దేవుడికి ఇచ్చేశాడు అనమాట. అయితే తిరిగి 3వ దినమున ఇస్సాకును వదిలివేయటం ద్వారా తిరిగి లేచిన అనుభవాన్ని కూడా అబ్రహాముకు దేవుడు చూపించేశాడు. అలాగే నా కుమారుడైన యేసయ్య వస్తాడు, అతను అప్పుడు నిజంగా చనిపోయి లేస్తాడు, దానికి ఉపమానంగా నీ కుమారుని ఇప్పుడు ఇలా చేశానని కూడా అబ్రహాముకు చెప్పాడు స్నేహితులుగా. హల్లెలూయా. అలాంటి ఆ ప్రత్యక్షత అప్పుడే అబ్రహాముకి దేవుడు ఇవ్వటం జరిగింది. కాబట్టి అబ్రహాము ఎవరికి తండ్రి అయిపోయాడు? మనందరికీ తండ్రి, విశ్వాసులకు తండ్రి. విశ్వాసులు అంటే మనమే కాబట్టి మనందరికీ ఆయన తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. అట్లాగే యోనా భక్తుడు కూడా ఆయన జీవితం ద్వారా చివరి సూచక క్రియ ఇదేనండి. చివరి సూచక క్రియ ఇదే.
ఇప్పుడు యేసయ్యని వాళ్ళు అడుగుతారు, మాకు రాకడ కోసం ఒక సూచక క్రియ చూపించండి. శాస్త్రులు పరిచయులు వచ్చి వ్యభిచారులైన చెడ్డతనం వారు సూచక క్రియలు అడుగుతున్నారు అంటాడు. యోనాను గూర్చిన సూచక క్రియ తప్ప ఇంకా ఏది మీకు అనుగ్రహింపబడదు అని స్పష్టంగా యేసయ్య చెప్పేస్తాడు నోటితో. యోనా ఎలాగైతే 3 దినములు రాత్రింపగళ్ళు మత్స్యము కడుపులో ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉంటాడు, తిరిగి లేస్తాడు అని వాళ్ళకి చెప్తాడు. హల్లెలూయా. అంటే చివరి సూచక క్రియ ఏంటి? 3వ దినమును గురించి యోనాదే చివరి సూచక క్రియ 3వ దినము గురించి. తర్వాత యేసయ్య 3 దినములలో తిరిగి లేవటం అనేది ఆ 3. హల్లెలూయా. కాబట్టి ఆ యోనాకి అంత ప్రత్యేకత ఉంది. ఆయన ద్వారానే నేను మరలా ఎలాగ అగాధంలోనికి వెళ్ళి దానిని జయించి పైకి వస్తాను అనేది యేసయ్య చెప్పాడు అన్నమాట. అది సూచక క్రియ. యేసయ్యకు ముందు ఉన్నటువంటి చివరి సూచక క్రియ అదే. అంత గొప్పగా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అన్నమాట. మనకు వాటి ద్వారా ఇప్పుడు తెలియజేస్తున్నాడు 3వ దినం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి యోనా ఎలాగైతే 3 రోజులు మత్స్యము కడుపులో ఉన్నాడో యేసయ్య కూడా అలాగే ఉన్నాడు. అది సేమ్ మనకి సువార్తల్లోనే ఉంటుంది చూడండి. అది 4 సువార్తల్లోనే ఉంటుంది. ఒక్క దాంట్లో చదవండి, ఏదో ఒక్క దాంట్లో చదవండి. యోనా 3 దినములు మత్స్యం కడుపులో ఎలా ఉన్నాడో అట్లాగే మనుష్య కుమారుడు ఉంటాడని ఉంటది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు చెప్తాడు యేసయ్య. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండునో ఆ వచనం చదవండి బ్రదర్, అందరూ నోట్ చేసి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం 40. రైట్, చదవండి. 39 నుంచి చదవండి. వ్యభిచారులైన చెడ్డతరము వారా సూచక క్రియ అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. అది చెప్తున్నట్టు అక్కడ సూచక క్రియ అడుగుతుంటే యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలముల కడుపులో ఎలాగుండునో యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగు ఉండేనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. హల్లెలూయా. చాలు బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ యోనా ఎలాగైతే ఉన్నాడో దాని తర్వాత యేసయ్యనే సూచక క్రియ. 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నాడు, 3వ రోజు తిరిగి లేచాడు. విజయము, మరణం మీద శాశ్వతమైనటువంటి జీవము అనుగ్రహించడం జరిగింది. హల్లెలూయా. అట్లాగే ఆ 3వ దినమున యేసు ప్రభువారు ఏమేమి కార్యాలు సాధించగలిగాడో చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడు. హేరోదుని గురించి చెప్తాడన్నమాట ఇక్కడ. ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. అది ఏ రోజున పూర్ణ సిద్ధి పొందుతాడంట? 3వ దినమున పూర్ణ సిద్ధి పొందుతాడంట. ఆ మిగతా 2 రోజులు అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, దెయ్యాలను వెళ్ళగొట్టడం అన్ని జరుగుతాయి. 3వ దినమున మాత్రం పూర్ణ సిద్ధి పొందుతాడు, అంటే పరలోకమునకు ఎక్కిపోతాడు. అట్లాగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆ 3వ దినము అనేది దేవుని యొక్క రాకడకు, మనం ఆయనతో నిత్య జీవంలో యుగయుగంలో జీవించటానికి సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉంది. మరి ఇక్కడ 3వ దినమున ఆయన పూర్ణ సిద్ధి పొందుతాను అని యేసయ్య స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా కొన్ని వచనాల్లో ఆ 3వ దినము ఏ రీతిగా జరగబోతుంది అనేది చూద్దాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 9వ వచనం. అతడు 3 దినములు చూపు లేక
అన్నపానములేమి పుచ్చుకొనకుండెను. ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇక్కడ వాక్యం? పౌలుని గురించి. పౌలు సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైతే అతని కన్నులకి ఏమైపోయిందంట? మంద దృష్టి, గుడ్డితనం కలిగిపోయింది 3 రోజులు. 3 రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. 18వ వచనం చదవండమ్మా, సేమ్ అధ్యాయం. అప్పుడు అతని కన్నుల నుండి ఏం ఊడిపోయినంట? పొరల వంటివి రాలిపోగా అతను ఏం పొందాడంట? దృష్టి కలిగి. హల్లెలూయా. అది ఆ 3వ దినమున ప్రతి వారి కన్నుల మీద ఉన్నటువంటి పొరలు తొలగిపోతాయంట. ప్రతి ఒక్కరి కన్నులు తెరవబడతాయంట. ప్రతి ఒక్కరూ సత్యాన్ని అప్పుడు తెలుసుకుంటారంట. ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఆల్రెడీ సత్యాన్ని తెలుసుకొని ఉంటే మనం రక్షించబడి ఎత్తబడతాము. అప్పుడే కన్నుల నుంచి పొరలు రాలి చూసి వాళ్ళు ఏమవుతారు? గుండెలు కొట్టుకుంటూ ఏడుస్తారు, మాకెంతకాలం మేము కన్నులు తెలుసుకోలేకపోయామని. 3వ దినం మనం వెళ్ళిపోయినప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ మనం తెలుసుకున్న మనము ధన్యులము. మనం ఆ దేవుని ప్రణాళికలో ఉన్నాము. 3వ దినానికి మనం సిద్ధపడుతూ ఉన్నాము. ఆ రోజు ప్రతి ఒక్కరి కన్నులు తెరవబడతాయి. మనయే కాదు, అందరి. ఇంకా మనలో కొంచెం ఉన్నాయి, అవి కూడా పూర్తిగా పోతాయి. అప్పటికి ఇంకా మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి అవి కూడా పోయి నీతిగా పరిశుద్ధంగా అయిపోయి వెళ్ళిపోతాం. మిగతా వాళ్ళు అసలు అప్పుడే కన్నులు తెలిసిన వాళ్ళకి ఏమవుతుంది? గుండెలు కొట్టుకుంటారు అన్నమాట. అయ్యో ఇప్పటి వరకు ఇదే తెలుసుకోలేకపోయాం, ఇది సత్యం అనుకున్నాం, ఇది అసత్యమా, ఇది సత్యమా అని చెప్పి అప్పుడు ఆ సర్వసత్యాన్ని తెలుసుకొని బాధపడిన ఉపయోగము లేదు. అందుకే ఇప్పుడే సిద్ధపడాలి. 3వ దినానికి మనమందరము కూడా ఇంకా సిద్ధపడి ఇతరులను కూడా మనం సిద్ధపరచాలి. హల్లెలూయా. అట్లాగే అదే అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం చూడండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను నీ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారికి మొదట కన్నుల పొరలు ఓడగొట్టి ఆయనకి సత్యాన్ని తెలియజేసిన దేవుడు తర్వాత ఆయన్ని ఎక్కడ పంపిస్తాడంట? అన్యజనుల వద్దకు వెళ్ళి వారి కన్నులు తెరవజేయటానికి పంపించాడంట. హల్లెలూయా. ఇప్పుడు మనము కన్నులు తెరవబడిన వారంగా ఉన్నాం కాబట్టి మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? ఇప్పుడు ఇతరుల కన్నులు తెరిచేలాగా చేయాలి. లేకపోతే పాపం వాళ్ళు ఆ రోజు ప్రతి ఒక్కరి కన్నులకున్న పొరలు తొలగిపోయినప్పుడు, ఆ ముసుగు తొలగిపోయినప్పుడు వారందరూ లపోదిపోమని గుండెలు కొట్టుకోకుండా మనము కాపాడిన వారం అవుతాం. అందుకే సువార్తను ప్రకటించాలి అనేటువంటి తీవ్రత మనలో ఉండాలి. ఆ భారం మనం కలిగి ముందుకు సాగిపోవాలి. మనం రక్షింపబడతాం, ఓకే. మన కుటుంబం రక్షింపబడుతుంది, ఓకే. మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మన సహోదరులే. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడంలో ఉన్న ఆంతర్యం అదే. హల్లెలూయా. నువ్వు ఎలాగైతే నేను వెళ్ళిపోవాలి, నా కుటుంబం వెళ్ళిపోవాలి, అందరూ సేఫ్ గా పరలోకంలో ఉండాలనుకుంటావో, నీ పక్కనోడు, నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, నీకు పరిచయం ఉన్నవాడు, నీ చుట్టూ కంటికి కనిపించే ప్రతి ఓడు కూడా అయ్యో వీడు నాశనం అయిపోయేలాగా ఉన్నాడే, వీడు కూడా నాతో పాటు వచ్చి పరలోకంలో యుగయుగంలో జీవిస్తే ఎంత బాగుంటుంది అని ప్రేమ కలిగి వాడికి క్రీస్తు సువార్తను ప్రకటించుటే నిజమైన ప్రేమ. క్రీస్తు ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటే అదే. అందుకు మొదట మన కన్నులు తెరవబడి ఉన్నాయి కాబట్టి మనం అందరము కూడా ఎవరి కన్నులు తెరవాలంట? ఇతరుల యొక్క కన్నులు తెరవవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మనం అందరము కూడా ఇతరుల యొక్క కన్నులు తెరవవలసిన వారమై ఉన్నాము. 3వ దినమున పౌలు ఆ చూపును పొందాడు. చూపును పొంది అనేకులకు చూపును కలిగించాడు. కాబట్టి ఆ 3వ దినముకు సిద్ధపడుతున్న మనం అందరము కూడా ఇతరుల యొక్క కన్నులు తెరవబడేటట్లు మనము ఈ లోకంలో జీవించాలి. అందుకే ఈ సంవత్సరం మనం ఆ తీర్మానం కూడా
దేవుని ప్రణాళికను బట్టి తీసుకోవటం జరిగింది. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. ఎక్కడి నుంచో కనెక్ట్ చేస్తా ఉంటాడు, మనకు అర్థం కాదు. ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు, అది బయలుపరిచినప్పుడు, ఓ ఎంత గొప్పగా ఉందా, అందుకే దేవుడు ఇట్లాగా దీనిని చేశాడా అని చెప్పేటువంటి అవకాశం మనకు కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక చూడండి, 3వ దినమున ఏం చేశాడంట? అతను మిగతా వారిని అందరినీ రక్షించడానికి, ఆ కన్నులు తెరవజేయటానికి సిద్ధమయ్యాడు, బలాన్ని పొందుకున్నాడంట. అంటే ఈ 3వ దినానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో దేవుని రాకడ కొరకు, వారందరూ కూడా మనకు వచ్చిన వాగ్దాన ప్రకారం నూతన బలాన్ని పొందుకుంటారంట. హల్లెలూయా. 3వ దినము నూతన బలాన్ని పొందుకునేటువంటి దినమంట. దాంట్లో నీ యొక్క యవ్వన బలం తిరిగి వచ్చేస్తుందంట. నీ యొక్క వయసు వెనక్కి వెళ్ళిపోద్దంట. లేడి కాళ్ళ వలే నీ కాళ్ళు అవుతాయంట. చక్కగా పరిగెడతావంట. దేవుడి సన్నిధానంలో నాట్యం చేస్తావంట. నూతన బలంతో నీ ఎముకలు దృఢముగా ఉంటాయంట. అది 3వ దినము. కాబట్టి అందులో మనం ఎంటర్ అయ్యి ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా మనం పొందుకోవటానికి అర్హులమే. దానికే మనము దేవుని సన్నిధానాన్ని వెతకాలి. ఆశతో, ఆసక్తితో ఆ సన్నిధానంలో ముందుకు మనము కొనసాగిపోవాలి. దేవుని కార్యాలు మనము చేయాలి. హల్లెలూయా. అందుకే దేవుడి సంవత్సరం మనకి ఇచ్చిన 3 వాగ్దానాల ప్రకారం, సంఘానికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మనం అందరము కూడా సువార్తను తీవ్రతరం చేసి ప్రకటింపవలసినటువంటి అవసరం ఉన్నది. హల్లెలూయా. అదే విధంగా ఇంకా 3వ రోజు ఏమేమి జరిగాయో చూద్దాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. ఇది మనందరికీ తెలిసిందే. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. హల్లెలూయా. చూడండి, ఎన్నో దినాన్ని ఎక్కిపోతాడంట మందిరానికి? 3వ దినమున ఎక్కిపోతాడంట. మరి 3వ దినాన్న మనం ఎక్కడికి ఎక్కిపోవాలి? దేవుని సన్నిధానానికి, పరలోకానికి ఎక్కిపోవాలి. యుగ యుగములు అక్కడ జీవించడానికి ఎక్కిపోవాలి 3వ దినం అంటే. హల్లెలూయా. అట్లాగే అదే అధ్యాయం 8 నుంచి 11 దానికి సూచన ఏమి చూపిస్తున్నాడు? ఆ 3వ దినమున అలాగ మనం ఎక్కిపోతామంట. మనమందరము కూడా ఎలాంటి నీరస స్థితిలో ఉన్నా, ఎలాంటి మరణకరమైన స్థితిలో ఉన్నా, ఆ మరణాన్ని దాటివేసి జీవంలోనికి వెళ్ళిపోయేదే 3వ రోజు. హల్లెలూయా. దానికి సూచన కూడా దేవుడు చూపిస్తాడు. చూడండి 8 నుంచి 11. యెహోవా నన్ను స్వస్థపరచుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకి ఎక్కిపోవుదు అనుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాని అడుగుతున్నాడు ప్రవక్తని. అవును, నువ్వు బానే చెప్పావు, దేవుడు స్వస్థపరుస్తాను అన్నాడు కదా, నాకు ఒక సూచన ఇవ్వు. ఇందాకాల సూచన అడిగితే చెప్పాడు యేసయ్య, వ్యభిచారులైన చెడ్డ తరం వారులారా అన్నాడు, మీకు సూచక్రియ లేదన్నాడు. మరి ఇక్కడ హిజ్కియా అడిగితే సూచక్రియ చెప్పాడో లేదో చూద్దాం. కంటిన్యూ చేయండి. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుటకును ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీ నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచినేడలా అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడుల వెనుకకు నడుచుట చాలును. అది ఓకేనా? అక్కడ సూచక్రియ అడుగుతున్నాడు. ఆహాజ్ గడియారం అని ఒకటి ఉంటది. ఆ గడియారంలో ముళ్ళు తిరుగుతూ ఉంటే దాని నీడ 10 మెట్లు ముందుకు వెళ్తామా వెనక్కి వెళ్తామా అని అడుగుతాడు. అర్థమైందా? ఇప్పుడు 10 అయింది అనుకోండి, కరెక్ట్ గా టైం 10కి వెళ్తామా, 10 నిమిషాల్లోపు 10కి వెళ్తామా? ఓకేనా? సూచక క్రియ ఏమడిగాడు? 10కి వెళ్తాం. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ముందుకు వెళ్తుంది నా సంవత్సరాలు. నా సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాలి? వెనక్కి వెళ్ళాలి. అంటే 10 ఏళ్ల క్రితం నాకు ఏ బలం ఉందో మళ్ళీ అదే బలం కావాలి. హల్లెలూయా. అదే ఇచ్చాడా లేదా దేవుడు? యెహోవా సూచక్రియ అనుగ్రహించేశాడు.
హల్లెలూయా. నన్ను స్వస్థపరుస్తాను అనటానికి సూచన అంటే నువ్వు 3వ రోజు మందిరానికి ఎక్కిపోతావు అంటే నీ యవ్వన బలం తిరిగి నీకు వస్తుంది, నీ వయసు వెనక్కి వెళ్ళిపోతుంది. నూతన బలం యవ్వన బలంలో ఎలాగున్నావో అలాగే నీ బలం నీకు తిరిగి దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఈ 3వ దిన ప్రారంభంలో మనం ఉన్నాము కాబట్టి మనం అందరము కూడా దీనిని స్వతంత్రించుకోవడానికి అర్హులమే. మనం అందరము కూడా మన వయసుతో మనకు పని లేదు. నూతన యవ్వన బలము తిరిగి మనకు వచ్చేస్తుంది. వయసు ముందుకెళ్ళటం కాదు, వెనక్కి వచ్చేస్తుంది. హల్లెలూయా. యవ్వన కాలంలో ఎంత బలంతో ఉన్నామో అంత బలంతో ఉంటాము. అది ఇక్కడ దేవుడు చెప్పినటువంటి సూచక క్రియ. ఇది తప్పనిసరిగా మనమందరము కూడా క్లెయిమ్ చేద్దాం, అడుగుదాం, పొందుకుందాం. ఎందుకంటే ఇది 3వ దినములో మనం ఉన్నాము కాబట్టి, ఈ 3వ దినములో మనం దీనిని పొందుకోవాలి కాబట్టి తప్పనిసరిగా పొందుకుంటాము. యవ్వన బలం వచ్చేస్తదంట, నూతన బలము వచ్చేస్తుందంట. మరి హిజ్కియాకు యెషయా ద్వారా ఇచ్చిన దేవుడు నీకు నాకు ఈ వాక్యం ద్వారా దానిని స్థిరపరచును గాక. ఆమేన్. నెక్స్ట్ అక్క యేసు ప్రభువారు ఏం చేశారో 3వ దినమన చూద్దాం. యోహాను సువార్తకు రండి, 2వ అధ్యాయము 1వ వచనం. ఇది కూడా మన అందరికీ తెలిసిందే. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. చాలా సార్లు వాక్యాలు చదువుతూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి చాలా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కొత్తగా ఎన్నిసార్లు జరిగినా. చదవండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. అది నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్పాడు. అయితే వెంటనే తల్లికి లోబడి మళ్ళీ ఆవిడకు ఒక సూచక్రియ చూపిస్తున్నాడు. ఏంటో చూడండి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనేను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచెలు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుగు తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకుకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎన్నో దినమున వివాహానికి వెళ్ళాడంట. 3వ దినమున ఆయన రాకడలో వచ్చేటప్పుడు ఎలాగ వస్తున్నాడు మన దగ్గరికి? వరుడుగా, వివాహానికి వచ్చేటువంటి వరుడుగా రాబోతున్నాడు. సంఘం అంతా కూడా ఎలాగ సిద్ధపడి వెళ్ళబోతుంది? వధువుగా సిద్ధపడబోతుంది. కాబట్టి 3వ రోజు ఏం జరుగుతుంది? వివాహము జరుగుతుంది. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు వచ్చే రాకడ 3వ దినమున జరగబోతుంది. దానికి మనము సిద్ధపడి ఉండాలి. ఆ పెళ్లికి మనము సంఘముగా మనమందరము వరుడుగా ఆయన కోసము సిద్ధపడి ఉండాలి. అది ఇక్కడ మర్మంగా దేవుడు మనకు చెప్తున్నాడు. ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు నాతో నీకే పని, నా సమయం ఇంకా రాలేదంటాడు. అయితే నా సమయం వచ్చినప్పుడు ఎలాగుంటుందో చెప్తాడు. అప్పటి వరకు అక్కడ ఎన్ని రాతి బాణల్లో నీళ్లు నింపారు? 6 అనేది ఎవరి సంఖ్య? మనుష్యుల యొక్క సంఖ్య. 6వ దినమున ఎవరిని సృష్టించారని చెప్పాను? మనుష్యులని. కాబట్టి 3వ రోజు వివాహము, 6 రాతి బాణలు. 6వ రోజు ఎవరు చేశాడు? మనుష్యులు అప్పటి వరకు దేనితో ఉన్నారు? కేవలం నీటితోనే. అక్కడ 3వ దినమున ఆ మనుష్యులందరికీ ఏ పోయబడింది? ద్రాక్షారసము. గొర్రె పిల్ల రక్తములో వారందరూ కూడా శుద్ధీకరింపబడ్డారు, బాప్తిసం పొందినట్లే. హల్లెలూయా.
చూసారా ఎంత గొప్పగా దేవుడు చెప్తున్నాడో. మరి 6వ రోజు మానవుని చేశాడు. ఆ మానవుని సంఖ్యగా ఉన్నటువంటి కరెక్ట్ గా 6 అక్కడ ఉన్నాయి. 6 ఇట్లు ఫస్ట్ దేంతో నింపున్నాయి? నీళ్లు. ఆ నీళ్లతో నింపబడి ఉన్న వారందరినీ నేను ఎలాగ మార్చేస్తానన్నాడు? పరిశుద్ధులుగా మార్చేస్తానన్నాడు. నా రక్తం ద్వారా మార్చేస్తానని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడే సూచక క్రియ చూపించేశాడు, నేను ఎలా చేయబోతున్నానో ప్రపంచాన్ని. హల్లెలూయా. వారందరినీ ప్రస్తుతం వారంతా మానవ మనస్సుతో ఉన్నారు, శుద్ధీకరించకుండా ఉన్నారు. నేను వారిని నా రక్తం ద్వారా కడిగి వేస్తాను. దానికి ఎవరిని పంపిస్తున్నాడంట? అక్కడ వారందరినీ పంపించాడు. ఎవరిని? ద్రాక్షారసం ఎక్కడ నుంచి వచ్చి నీళ్లు ముంచుకొని పోయిన పరిచారకులకే. ఎవరికా పరిచారకులు? మనమే. ఆ ద్రాక్షారసాన్ని పోసే పరిచారకులము మనమే. ఆ కార్యం ఎలా జరిగిందో మనకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దేవుడు చేశాడు, అది నీకు నాకు తెలుసు. ఎలాగ స్వస్థపరిచాడు నీకు నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఎలాగ అద్భుతం చేసి వారికి గండం నుంచి గట్టెక్కించాడు, ఆ ప్రమాదం నుంచి తప్పించాడు నీకు నాకు తెలుసు. పరిచారకులకే తెలిసింది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియలేదు. అలాగే ఆయన ఎలాగ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు? ఆ విందు ప్రధాని ఏమని చెప్పాడంట? ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోస్తాడు, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకున్నావు. అంటే యేసయ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడే ఇవ్వటం కాదు, ఎప్పుడూ మంచిదే వస్తూ ఉంటుందంట. హల్లెలూయా. కొంచెం ఇచ్చిన తర్వాత నువ్వు ఆగిపోయిన తర్వాత ఆగిపోవటం కాదంట. ఒక్కసారి వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ ఆ మంచి ద్రాక్షారసమే వస్తుందంట. హల్లెలూయా. అంత సూచన ఇచ్చేసాడు అనమాట. అక్కడే దాంట్లో మర్మం. ఓకేనా? మరి ఇప్పటి వరకు మనం చదివి ఉంటాం అనేక సార్లు, కానీ ఇంత గొప్ప లోతైనటువంటి మర్మాన్ని దేవుడు సమయానుకూలంగా బయలుపరుస్తాడు అనమాట. ఈ రీతిగా ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసమును పోస్తాడు, తర్వాత జబ్బుది. కానీ మనము ఆయన పరిచారకులుగా ఇతరులకు తెలియంది మనకు తెలిసింది కాబట్టి దానిని ఇంకా ప్రచురం చేయాలి. అందరికీ ఆ ద్రాక్షారసము మనము పంపించవలసిన వారముగా ఉన్నాము. ఎల్లప్పుడూ మన ద్వారా ఏ క్రియలు చేస్తాడప్పుడు? మంచి క్రియలే. నువ్వు మొదట వచ్చినప్పుడు మంచి క్రియ చేస్తా, తర్వాత చెడ్డ క్రియ చేయడు. ఎల్లప్పుడూ మంచి క్రియలే మన ద్వారా చేస్తాడు. కాబట్టి మన మీద ఆ బాధ్యత ఉంది. బాధ్యతగా మనం నడుచుకోవాలి. అంత గొప్ప బాధ్యత పెట్టేసి వెళ్ళాడు అన్నమాట యేసయ్య. అది ఎవరికి అప్పగించాడు? శిష్యులకే, పరిచారకులకే, మనకే అప్పగించాడు. ఆ పనిని మనము చేయాల్సి ఉంది. 3వ దినమున వివాహము జరగబోతుంది. 3వ దినమున వరుడు సిద్ధపడి వస్తాడు. 3వ దినానికి మనము వధువుగా సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. వివాహానికి సిద్ధపడి ఉండాలి. గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతుందంటాడు కదా, ఎక్కడ? ప్రకటన గ్రంథంలో చెప్తారు చూడండి. అది కూడా ఒకసారి తీయండి. గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చి ఉన్నది, వధువు తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్తాడు చూడండి. కనపడలేదా? 20-21 ఉంటుంది చూడండి. ప్రకటన లాస్ట్ లో గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చినది, వధువు తనను సిద్ధపరచుకొని ఆ వివాహానికి రావాలి. వధువుగా అంటే ఇప్పుడు ఎవరము? మనమే, సంఘమే. వధువు అంటే యేసయ్య. యేసయ్య వచ్చి మనలను తీసుకువెళ్ళటానికి వస్తాడు అన్నమాట. ఓకేనా? సరే, తర్వాత చూద్దాం, సమయం వృధా వద్దు. సో ఈ రీతిగా దేవుడు ఆ 3వ దినానికి మనల్ని సిద్ధపడాలి అని స్పష్టంగా చెప్తున్నాడు. 3వ దినాన ఏమేమి జరిగాయి, ఏమేమి చేశాడు, ఏమేమి జరుగుతాయి, ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు చెప్పటం జరిగింది. కాబట్టి ఆ 3వ దినానికి మనం అందరము కూడా త్వరగా సిద్ధపడాలి. ఎందుకంటే మరి అది మనము ఊహించని గడియలో వస్తుందని అయితే యేసు ప్రభువారు చెప్పారు. నేను కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. అంటే భూమి మీద ఉన్నప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసా? తెలియదా? యేసయ్యకి ఇప్పుడు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దేవుని దగ్గర ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలుసు. అప్పటికి భూమి మీద ఉన్నాడు కాబట్టి ఇప్పటికి నాకు తెలియదని
చెప్తాడు అన్నమాట. ప్రకటన 19వ అధ్యాయము 7వ వచనం అది కూడా అండర్లైన్ చేసుకోండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా, హల్లెలూయా. ఆ సమయం ఇదే 2025 ప్రారంభ సమయము. హల్లెలూయా. గొర్రెపిల్ల వివాహోత్సవానికి ప్రారంభ సమయం ఇదే. ఆయన సిద్ధపడి రాబోతున్నాడు. మనల్ని మనం సిద్ధపాటు చేసేసుకొని రెడీగా ఉందాం. ఎలాగా? బుద్ధి గల కన్యకల వలె. ఎంతమంది కన్యకలు వెళ్ళారు వివాహానికి? ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు. 10 మందిలో ఎంతమంది మాత్రమే సిద్ధపడి వచ్చారు? 5 మాత్రమే సిద్ధపడి వచ్చారు. 5 సిద్ధపడకుండా వచ్చారు. ఎలాగైనా వెళ్ళిపోదాంలే పరలోక రాజ్యంలో. కానీ అవుతుందా? అవ్వదన్నమాట. ఎలాగోలా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోదాంలే అనుకుంటే సిద్ధపడి వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. సిద్ధపడకుండా ఏదో వచ్చేసాంలే, దేవుణ్ణి నమ్మేసుకున్నాంలే, వెళ్ళిపోతాంలే అనుకుంటే అవ్వదు. అందుకే మనం సిద్ధపడదాం, మనం కార్యాలు చేద్దాం, మనం సువార్తను ప్రకటిద్దాం, దేవుని పనులు విస్తరిద్దాము. అప్పుడే మనం సిద్ధపడిన వారిగా ఉంటాము, దేవుని చేత వివాహానికి అర్హులమైన వారిగా ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ఆ 3వ దినమున వివాహం జరగబోతుంది. వరుడు సిద్ధపడి వస్తున్నాడు, వధువుగా మనము సిద్ధపడి ఉండాలి. ఆయన వచ్చినప్పటికి ఇంకా మనం ఖాళీగా ఉంటే తలుపు మూసివేయబడుతుంది. నీవెవరో నేను ఎరుగను అని చెప్పేస్తాడు. ఒకటే మాట, తలుపు వేసేసాడంటే. తలుపు లోపల ప్రవేశించావా, యుగ యుగములు ఆయనతో ఉంటావు. ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ సమాధానమే, ఎప్పుడూ శాంతే, ఎప్పుడూ నెమ్మదే, ఎప్పుడూ విశ్రాంతే, ఎప్పుడూ ఆనందమే, ఉత్సాహమే. ఏది ఉండదు, నవ్వుకోవడమే ఉంటుంది. ఇంక నీకు అక్కడ ఆ తలుపు లోపలికి కనుక ఎంటర్ అయిపోయావంటే దుఃఖం ఉండదు, ఇక ఏమీ ఉండదు. ఎల్లప్పుడూ సంతోషమే ఉంటుంది. హల్లెలూయా. మరి అలాగా మనం సిద్ధపడి ఆ తలుపు లోపలికి వెళ్ళిపోవాలి. గది లోపలికి. బయట ఉంటే ఇంకంతే. తలుపు ఒక్కసారి వేయబడిందా ఇక ప్రవేశము లేదు. విడవబడిన వారి గుంపులో ఉండిపోతాము. చాలా ప్రమాదకరము. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, 3వ దినము ప్రారంభమైపోయింది. ఆ 3వ దినం అంటే మీరు సిద్ధపడి ఉండటానికి చాలా తక్కువ సమయం ఉంది. మీరు త్వరగా సిద్ధపడిపోండి, నేను త్వరగా రానై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మనందరము మరి సిద్ధపడదాం. సిద్ధపడతారా లేదా? సిద్ధపడాల్సిందే. ఎవరైతే పరలోకంలో జీవించాలి, తండ్రితో యుగయుగంలో జీవించాలంటే సిద్ధపాటు కలిగి ఉండాల్సిందే. ఊరకనే ఏమి తీసుకోవాలిపోవడానికి వీలు లేదు. 5 10 మంది వచ్చారు. వాళ్ళు దేవుని తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ? తెలిసిన వాళ్ళే. విడవబడిన వాళ్ళు కూడా వాళ్ళే. దేవుణ్ణి తెలుసుకొని కూడా సిద్ధపడలేదు. కాబట్టి అది ఆ దేవుణ్ణి నమ్మేసుకున్నాం కదా, చాలు, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, ఆదివారం ఒక రోజు వెళ్తే చాలు అనుకునే వాళ్ళు 5 బ్యాచ్. వీళ్ళంటి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసుకొని, ప్రతిరోజు వాక్యం చదువుకొని, వాక్యం విని దేవుని సన్నిధానంలో అధికంగా గడిపేవాళ్ళు సిద్ధపడిన 5 కన్యకలు. అంతే. అధికంగా నూనెంటే ఏంటి? అధికంగా నువ్వు చేసే ప్రార్థన, అధికంగా నువ్వు వినేటువంటి వాక్యం, అధికంగా నువ్వు ప్రకటించే వాక్యం, అధికంగా నీవు ఇతరులకు చెప్పే వాక్యం. అదే ఎక్స్ట్రా నూనె. సిద్ధల్లో నూనె తెచ్చుకోవడం అంటే అదే, అంతకు మించి ఏమి లేదు. హల్లెలూయా. నువ్వు చెప్పేదే నూనెగా దేవుడు చేశాడు. అది నువ్వు పలికే మాట, ఇతరులకు చెప్పే సువార్త, యేసుని గురించి చెప్పే 4 మాటలు, అది నూనెగా ఉంది. ఇతరులకు నువ్వు స్వస్థపరచుట నూనెగా ఉంది. నీవు ప్రార్థించుట నీ కోసమే కాదు, ఇతరుల కోసం, దేశం కోసం, సకల జనుల క్షేమం కోసం నీవు చేసిన ప్రార్థన సిద్ధలో నూనెగా ఉంది. ఇతరులకు నీవు చేసిన సహాయము సిద్ధలో నూనెగా ఉంది. అవే ఎక్స్ట్రాగా ఉన్నాయి అన్నమాట. నువ్వు చేసే ధర్మ కార్యాలు కానీ, కొర్నేలిని గురించి చెప్తాడు కదా, నువ్వు చేసిన ధర్మ కార్యాలు దేవుని సన్నిధానంలో కనబడ్డాయి అంటాడు. అవన్నీ ఆ అన్యజనుడి యొక్క ధర్మ కార్యాలే కనబడినప్పుడు క్రీస్తుని ఎరిగిన నీకు నాకు చేసేటువంటి, మనము చేసేటువంటి ధర్మ కార్యాలు, ఇతరులకు చేసే సహాయము అన్నీ కూడా దేవుని సన్నిధానంలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. అవే ఎక్స్ట్రా నూనె. అవే నిన్ను గది లోపలికి తీసుకొని పోతాయి. హల్లెలూయా. లేకపోతే ఇవేమి చేయకుండా కేవలం క్రైస్తవుడిగా ఉండిపోయి ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేసి మొక్కుబడిగా ఆదివారం మాత్రమే వచ్చి ఉన్నావా? దేవుణ్ణి తెలిసినా
తలుపు వేసేసిన తర్వాత బయట ఉండే గుంపులో ఉంటావు. అలా కాకుండా దేవుని ఎరిగి దేవుని కార్యాలు చేస్తూ, దేవుని గూర్చి కార్యాలు చేస్తూ, నీవు ఇతరులకు సహాయం చేస్తూ నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయావా, చక్కగా గది లోపల ప్రవేశించి ఆ పెండ్లి కుమారునితో యుగయుగములు జీవించే అర్హతను పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా మనకు చెప్తున్నాడు. అందుకే 3వ దినానికి అందరూ సిద్ధపడాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇక సమయం లేదు. ఇక ఎప్పుడో ఉందలే రాకడా అలాగే చెప్తారులే అనుకోవటానికి ఇక లేదు. ఏ గడియలో వస్తుందో మనకి తెలియదు. వచ్చేటప్పటికి నువ్వు సిద్ధంగా లేకపోతే ప్రమాదం. తర్వాత నేను సిద్ధపడతానంటే అవుతుందా? ధనవంతుడు పేదరాజుల్లో ఆడు ధనవంతుడు ఏమంటాడు, నేను ఎలాగా నశించిపోయాను, నాకు 4 సహోదరులు ఉన్నారు, కనీసం వాళ్ళకి వెళ్ళి చెప్పంటే ఒప్పుకున్నాడా దేవుడు? ఇంక ఉండదు. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఇదే అనుకూల సమయం మనం ప్రకటించడానికి. అందుకే 2025 చాలా సీరియస్ గా తీసుకుందాం. ఇంకా ఆత్మీయంగా ఎదుగుదాం, అనేకులకు ప్రకటిద్దాం, సువార్తను విస్తరింపజేద్దాం, మన క్రియలు విస్తరింపజేద్దాం, ఇతరులకు సహాయం చేద్దాం, దేవుని యొక్క ప్రేమను లోకానికి పంచుదాం. అప్పుడు ఆ నూనె ఎక్స్ట్రాగా మనం ఆ సిద్ధెలలో వేసుకున్నట్టు, నూనె బాటిల్ ఒకటి మనం క్యారీ చేస్తున్నట్టు, అది మనలను దేవుని యొక్క సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండేలాగా ఆ గదిలోనికి తీసుకువెళ్తుంది. పెళ్లి కుమారునితో పాటు మనల్ని తీసుకువెళ్ళేది అదే. హల్లెలూయా. కాబట్టి దాని విషయంలో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఇప్పుడు ఇందాక బ్రదర్ చెప్పిన ఎగ్జాంపుల్లో చక్కగా సాక్ష్యంలో మరి ఇతరులకు సహాయం చేయటం, మన చేతనైనంత, మన వద్ద ఉన్నంత, అది ఒక ఎక్స్ట్రా నూనె అన్నమాట. అర్థమైందా? అట్లాగా చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ ఎక్స్ట్రా నూనె ఉంచుకోవాల్సిందే. చాలులే నాకు నూనె సరిపోద్ది అంటే అవ్వదు. నువ్వు ఎప్పుడైతే ఆ ఎక్స్ట్రా నూనె ఉంచుకుంటావో అది నిన్ను ఎల్లప్పుడూ కూడా ఆ సన్నిధానానికి తీసుకువెళ్తుంది. నీవు ఆ మనస్సు కలిగి ఉన్నావు. చూసావా, సారేపతి విధవరాలు ఎలాగైతే ఏలియాకి ఇచ్చింది, గుడ్డెలో నూనె అయిపోయిందా, పిండి తక్కువ అయిపోయిందా గంపలో, అలాగే నీ నూనె కూడా నీ గుడ్డెలో తక్కువ కాదు నువ్వు కనుక ఆ పనులు చేస్తే. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆ నూనె ఊరుతానే ఉంటది. ఎప్పుడు దేవుడు వచ్చినా సరే ఆ నూనెతోటి నువ్వు వెళ్ళిపోతావు దేవుడితోటి. హల్లెలూయా. కాబట్టి మనం ఆ 3వ దినానికి సిద్ధపడి ఉందాము. 3వ దినం స్పష్టంగా చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా చూడండి. 3వ దినం ఫస్ట్ ఏం చేశాడు? భూమి మీద ఎవరున్నాం? మనమే. మన కోసమే భూమి సృష్టించబడింది. 3వ దినము అదే నిర్గమాకాండంలో ఏం చెప్పాడు? 3వ రోజుకి ప్రజలందరూ సిద్ధపడి ఉండాలి. 3వ రోజు నేను దిగి వస్తాను అని చెప్పాడు. 3వ రోజు ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. అలాగే హోషియాలో ఏం చెప్పాడు? అందరూ తిరిగి దేవుని యొద్దకు రండి, 3వ దినమున నేను స్థిరపరుస్తాను అన్నాడు. 3వ దినమున మిమ్మల్ని పరలోకంలో స్థిరపరుస్తాను, నాతో పాటు యుగయుగములు ఉండేలాగా మిమ్మల్ని స్థిరపరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు కదా. అలాగే ఆదికాండంలో అబ్రహాముతో ఏం చెప్పాడు? 3 దినముల ప్రయాణం తర్వాత తిరిగి కొడుకుని ఇచ్చేసాడంటే మరణం మీద విజయము పొందుతాము. ఒకవేళ రాబోయే 20-30 సంవత్సరాల లోపులోనే అది వచ్చేస్తే మనం అందరము సజీవులుగా ఉంటే అలాగే వెళ్ళిపోతాం. హల్లెలూయా. మరణం ఎందుకు చూడవసరం లేదు కదా. దేవుడు వచ్చినప్పుడు అలాగే ఎత్తుకొని పోతాడు. మనం అలా సిద్ధపడి ఉంటే ఎంతమంది మరణం చూడకుండా వెళ్ళిపోవాలని నాకైతే ఉంది. బాగా ప్రార్థన చేయండి. అందరికీ ఉంటుంది. ఎవరు పోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇంకా బెటర్ కదా. వెళ్ళిపోదాం. అలాగే మా సంఘం అంతా వెళ్ళిపోదాం. హల్లెలూయా. దేవుడు ఇంకొక 20-30 సంవత్సరాల లోపల వచ్చింది అనుకోండి. ఎందుకంటే పరిస్థితులు అంతా వేగంగా మారిపోతూనే ఉన్నాయి. ఆల్రెడీ మనం చూస్తానే ఉన్నాం. ఇంకెంత కాలం పట్టదు. కాబట్టి అప్పటికి మనం సిద్ధపడిపోయి ఉంటే చక్కగా మరణం లేకుండా వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా దేవుడితో పాటు. ఓకేనా? యుగయుగంలో జీవించడానికి. అట్లాగే ఇంకా ఏం చెప్పాడు? సూచక క్రియలు ఏం చెప్పాడు మనకి? యోనాను గురించి సూచక క్రియ చెప్పాడు. 3 రోజులు ఎలాగుండి మరణాన్ని జయించి యోనా బయటకు వచ్చాడు, అలాగే మనిషి కుమారుడు కూడా భూగర్భం నుంచి బయటికి వచ్చేస్తాడు అని చెప్పేశాడు అన్నమాట. అదే సూచక క్రియ. అలాగే హిజ్కియాకి ఏం చూపించాడు? ఏ రోజు మందిరానికి ఎక్కిపోతావు అన్నాడు? 3వ రోజు మందిరానికి ఎక్కిపోతావు. పరిశుద్ధ పర్వతమైన పరలోకానికి మనం కూడా 3వ రోజు ఎక్కిపోతాం. సూచక క్రియ చూపించాడా లేదా? వయసు ముందుకెళ్ళిందా వెనక్కి వెళ్ళిందా? వెనక్కి వచ్చేసింది. మన వయసు కూడా వెనక్కి వచ్చేసి నూతన బలాన్ని పొందుతాం అన్నమాట ఈ 3వ దినమున. హల్లెలూయా.
కాబట్టి అట్లాగే 3వ దినమున యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు? పెళ్లి వివాహానికి వెళ్ళాడు. 3వ రోజు వివాహం జరగబోతుంది. 3వ రోజు యేసయ్య పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మనమందరము సిద్ధపడిన వధువులాగా మనమందరము కూడా ఆయన సన్నిధానానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కాబట్టి 3వ దినము ఎంత ప్రాముఖ్యమైనది. ఈ సూచనలన్నీ కూడా దేవుడు ఇచ్చేశాడు. మనం అందరము కూడా దేవుడు ఇచ్చినటువంటి దానిని గుర్తు పట్టుకొని ఆ జ్ఞానంతో ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఆ పరిశుద్ధ గ్రంథంలోనే సమస్తం ఇచ్చేశాడు. భూమి, దాని యొక్క భూమికి ముందు భూమి, తర్వాత మనిషి కుమారుడు, మరణము, పునరుద్ధానము, తర్వాత మన అంతము, ప్రకటన వరకు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు సమస్తము మన చరిత్ర, మనకు జరగబోయేది అంతా కూడా దేవుడు స్పష్టంగా ఇచ్చేసాడు వాక్యంలో. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రత్యక్షతలు బయలుపరుస్తూ ఉంటాడనమాట. దాని ద్వారా దానిని తెలుసుకొని గుర్తుపట్టి మనం ముందుకు వెళ్ళిపోతాము. ఒక చోట అంటాడు కదా యేసయ్య, మీరు ఇప్పుడు ఆకాశంలో సూచక్రియలు గుర్తుపట్టి ఇది జరుగుద్ది, అది జరుగుద్ది, మబ్బు ఉంటే వర్షం వస్తుందని, ఎర్రగా ఉంది కాబట్టి ఇప్పుడు వర్షం రాదని అనుకుంటున్నారు కదా, మరి ఈ సంగతులు తెలియవా మీకు అంటాడు. పరలోకం సంగతి కదా మనం గుర్తుపట్టాలి. ఎట్లా తెలుస్తాయి? వాక్యం ధ్యానించినప్పుడు ఎవరు బోధిస్తారు మనకి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎందులోనికి నడిపిస్తాడు? మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడంటే ఎవరో? పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడంటే వాక్యంలో ఉన్న సత్యాన్ని మనకు బహిర్గతం చేస్తాడు. దాని ద్వారా నిజమైన మార్గాన్ని మనం తెలుసుకుంటాం. అప్పుడు మనకి 3వ దినమున ఏం ఊడిపోయినాయి అంటే పౌలు గారికి కన్నులకున్న పొరలు ఊడిపోయి సరైనటువంటి ఆత్మీయ నేత్రాలు వచ్చాయి అన్నమాట. అప్పుడు వరకు ఉన్న శరీర నేత్రాలు పోయి ఆత్మీయ నేత్రాలు వచ్చాయి. ఎప్పుడైతే ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయో అన్యజనులకు సువార్థికుడు అయిపోయాడు. వెళ్ళి అనేకుల కన్నుల పొరలు తొలగించేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ 3వ దినానికి మనము కూడా అందరినీ సిద్ధపరచాలి. మన కన్నుల నుంచి పొరలు తొలగింపబడ్డాయి కాబట్టి మనం క్రీస్తుని ఎరిగి ఉన్నాము, సొంత రక్షకుని అంగీకరించాము. కాబట్టి తెలియని వారి యొక్క కన్నుల పొరలు మనం తీయవలసిన వారమై ఉన్నాము. అందుకే మనం సువార్త ప్రకటించాలి. అది ప్రాముఖ్యత. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం? ప్రకటన గ్రంథంలో ఇప్పుడు చదువుకున్నట్లుగా 19లో ఏంటంట? వివాహ మహోత్సవం వచ్చేసింది. 3వ రోజే అది వివాహ మహోత్సవం సిద్ధంగా ఉంది. వధువు సిద్ధపడితే వరుడు వచ్చేస్తున్నాడు కాబట్టి సిద్ధపడాలి. సిద్ధపడిన దాన్నే తీసుకుపోతాడు. సిద్ధపడిన వాళ్ళు ఎలాగ ఆగిపోతారు? బుద్ధి లేని కన్యకల వలె. క్రీస్తును తెలుసుకున్నా సరే బుద్ధి లేని కన్యకులు విడవబడ్డారు. బుద్ధి కలిగిన వారు మాత్రమే ఆ గదిలో ప్రవేశించారు. తలుపు వేసేసిన వెంటనే సెపరేట్ అయిపోయింది. గొర్రెల్ని మేకల్ని సెపరేట్ చేసినట్లు సెపరేట్ చేశాడు. అయిపోయింది. మేకలన్నీ విడవబడ్డాయి, గొర్రెలన్నీ ఆయనతో పాటు తీసుకొని పోబడ్డాయి. గొర్రెల మంచి కాపరితో పాటు వెళ్ళిపోబడ్డాయి. హల్లెలూయా. మరి ఇప్పుడు గొర్రెలుగా ఉండాలా, మేకలుగా ఉండాలి? మనం గొర్రెలుగా ఉండాలి. హల్లెలూయా. ఆ గొర్రెల యొక్క మంచి కాపరి మన కోసం ప్రాణం పెట్టేశాడు. మనకి ఏ జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు? సమృద్ధి గల జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఆ సమృద్ధిని ఇస్తాను అని ఈ కానా వివాహంలో చెప్పాడు కదా. మనకి కానా వివాహంలో ఎన్ని రాతి బాణలు ఉన్నాయి? 6. 6 నీటితో, అంటే మానవ మనసుతో శరీర లోకంగా జీవిస్తున్న అందరినీ కూడా ఎలాగ మార్చేశాడు? తన రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చేశాడు. ఆ కార్యం ఎలాగ జరిగిందో ఎవరికి తెలుసు? నీకు నాకు. ఆయన పరిచారకులుగా మనందరికీ తెలుసు, మిగతా వారికి తెలియదు. ఆయనలోనికి వచ్చి ఆయన నమ్ముకున్న తర్వాత ఎల్లప్పుడూ మంచి కార్యాలే ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఆ 3వ దినానికి సిద్ధపాటుగా మనం అందరము కూడా నేర్చుకోవాలి. మరి ఆయన చెప్తాడు కదా, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే మనం కొన్ని సూచనల ద్వారా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం సిద్ధపడి ఉండటమే. మత్తయి సువార్త 24:36లో చెప్తాడు. ఆ గడియ గురించి తెలియదని ఒకసారి చదవండి. అయితే ఆ దినమున గూర్చి ఆ గడియనే గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోక మందిర దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అది తండ్రి మాత్రమే ఎరుగుతాడంటే ఇంకెవరికి ఎరగటానికి వీలు లేదంట. అయితే ఆ దినము దొంగలాగా వస్తాడు అని ఒక చోట ఉంటది. దొంగలాగా ఎవరికి వస్తాడు? చీకట్లో ఉన్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి.
కానీ ఆయన తెలుసుకున్న వారికి సిద్ధపడిన వరుడుగా వస్తాడు. అది డిఫరెన్స్. హల్లెలూయా. అందుకనే వాళ్ళు లబోదిబోమని గుండెలు కొట్టుకుంటారు. మనం సిద్ధపడిపోయాం కాబట్టి ఉత్సాహంగా వస్తున్నాడు అని సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. అది కాబట్టి మనం అంత ఉత్సాహంగా ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ గుంపులో మనం ఉండాలి, వధువు గుంపులో మనము ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. దానికే ఇవన్నీ మనము చేయాల్సి ఉంది. అయితే ఆ 3వ దినాన్ని గుర్తుపట్టడం ఎలాగా, ఎందుకు ఈ 2025 అని చెప్తాను ఇప్పుడు. దానికి తగినటువంటి ఆధారాలు ఇస్తాను. చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ కూడా యేసయ్య రాకడ గురించి చెప్తాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున్నట్టు కాదు. నక్షత్రము యాకోబుతో ఉదయించుచు రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. హల్లెలూయా. నెక్స్ట్ కొంచెం ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు. సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ యేసయ్య సూచన ఏం చెప్తున్నాడు అక్కడ? మళ్ళీ ఒక్కసారి 17 చదవండి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు, ఆయన చూస్తున్నాం గాని ప్రస్తుతం అన్నట్టు కాదంట. ఎలాగ ఇప్పుడు చూస్తాం? కుమారుడుగా చూస్తాము. కానీ ఆయన ఉన్నట్టు చూడమంట. ఇప్పుడు ఎలా చూస్తామంట? కుమారుడుగా చూస్తాము. ప్రకాశమానమైన ఏంటంట? వేకువ చుక్క. మార్నింగ్ స్టార్ అంటారు ఇంగ్లీష్ లో. మార్నింగ్ స్టార్, వేకువ చుక్క. ఆ వేకువ చుక్క ఎక్కడ వరకు ఉంటది? పగలు సూర్యుడు వచ్చేంత వరకు దినములో. హల్లెలూయా. కాబట్టి ప్రకాశమానమైన వేకువ చుక్క ఎవరితో బాధపడింది? ఇప్పుడు యేసయ్య, యేసు ప్రభువు ప్రకాశమైన వేకువ చుక్కగా రాబోతున్నాడు. ఓకేనా? రైట్. ఆ రెండు అలా ఉంచండి. ఇప్పుడు యేసయ్య ఎప్పుడు తిరిగి లేచాడండి? 3వ దినాన లేచాడు కదా. యోహాను సువార్త 21వ వచనం చదవండి. 20వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్త. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెద్దలక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయమని ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరియ ఒక శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయాడు. చాలండి. ఇప్పుడు మొదటి లైన్స్ చదవండి. ఏమవుతుంది? ఆదివారం ఇంకనూ చీకటిగా ఉండగా అంటే సూర్యుడు వచ్చాడా? కేవలం నక్షత్రం ఉందా? కేవలం చీకటిగా ఉందంటే నక్షత్రం ఉంది, సూర్యుడు ఇంకా రాలేదు. మగ్దలేనే మరియ పెద్దలకడ సమాధి యొద్దకు వచ్చి, అది పెద్దలకడగానే ఆయన అంటే 3వ దినాన్ని ఎప్పుడు
గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలైంది చెప్తాను. ఫస్ట్ మళ్ళీ ఒకసారి సంఖ్యాకాండం 24:17 ఏం చెప్పాడు? యాకోబు నక్షత్రం కదా ఉదయించును. నక్షత్రం ఎప్పుడు ఉంటుందని చెప్పాం? ఈవినింగ్, మధ్యాహ్నం, నైట్, మిడ్ నైట్. ఓకేనా? తెల్లవారుజాముకు ముందే అది వెళ్ళిపోతుంది కదా. రెండవదిగా ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు? వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. అది కూడా అంతే, 5 గంటల లోపే. ఆయన ఎప్పుడు లేచాడు? పెందల కడే, చీకటి ఉండగానే మగ్ధలేని మరి వెళ్ళినప్పుడు లేదు అంటే చీకటితోనే లేచిపోయాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు 2వ పేతురు తీయండి. 2వ పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. అండర్లైన్ చేసుకోండి. హల్లెలూయా. 1000 సంవత్సరాలు ఎన్ని దినములంట? ఒక్క దినము. ఒక్క దినము కదా. 1000 సంవత్సరాలు ఒక్క దినము. రైట్. ఇప్పుడు ఎన్నో సంవత్సరం అని చెప్తున్నాం? ఇది మనం న్యూ ఇయర్ చేసాం 2025. 1000 ఒక్క దినం వేసుకుంటే ఎన్ని దినాలు అయిపోయినట్టు? 2 దినాలు అయిపోయింది కదా. 2 దినాలు అయిపోయిందా లేదా? అయిపోయింది. 3వ దినములో మనం ప్రవేశించాం. దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు. ఒక దినము ఎన్ని రోజులు అని చెప్తున్నాడు? 1000 కదా. 1000 సంవత్సరాలు 1000 24 చేయండి. 1000 24 చేయండి. పిల్లలు చెప్పండి, ఆన్సర్ నేను చెప్పండి. టగటగా స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి చేస్తారు ఫాస్ట్ గా. 1000 24. థౌజండ్ ఇయర్స్ ఒక రోజు కదా. ఇప్పుడు 3వ రోజులో ఉన్నాం అంటే 1000. 1000 దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు. అది 1000 24 చేయండి. 24తో డివైడ్ చేయండి. 1024తో డివైడ్ చేయండి, భాగించండి. 1000 divided by 24. 1000 divided by 24. డివైడ్ చేయండి. 1000 divided by 24. 1000 పైన వేసి కింద గీత వేసి 24 అయింది. ఇది నేనే చెప్తాను. వద్దు, కరెక్ట్ గా చెప్పండి. 41.666 వస్తుంది. ఓకేనా? ఇది ఎంత ఇప్పుడు? 2025. 41కి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? హల్లెలూయా. దాదాపు 16-17 సంవత్సరాల్లోనే మ్యాక్సిమం వస్తే వచ్చేయచ్చు. గడియ తెలియదు కాబట్టి. ఎందుకంటే ఎప్పుడు లేచాడు? వేకువ జామునే లేచాడు. వేకువ చొక్క డే అంతా ఇవ్వలేదు అక్కడ. అర్ధరాత్రి 12 వరకు ఇవ్వలేదు. 3వ రోజు తెల్లవారుజామునే లేచిపోయాడు. 4ంటికో 5ంటికో లేచిపోయాడు. అంటే చివరి గడియలో ఉండిపోయాం. హల్లెలూయా. ప్రవేశించేసాం. 3వది స్టార్ట్ అయిపోయింది. 3వ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక 2 కంప్లీట్ అయిపోయినాయి. 2000 సంవత్సరాలు 2 దినాలు అయిపోయినాయి. 3వ దినం అది కూడా కంప్లీట్ అవ్వలే. ఎప్పుడు లేచిపోయాడు? తెల్లవారుజామునే, సూర్యుడు రాకముందే, 5 లోపులోనే. కాబట్టి ఎంతో దూరము లేదు. హల్లెలూయా. చాలా దగ్గరికి వచ్చేసాం. అందుకే ఇక ఆలస్యం చేయొద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. దినములు చాలా త్వరితంగా వచ్చేసాయి. 2025 అది ప్రారంభం. ఇక మనకి తెల్లవారుజాము గడియలో అడుగు పెట్టేసాం. ఇక ఎప్పుడైనా రాకడ వచ్చేయచ్చు. అందుకన్నా ఒక 20-30 మ్యాక్సిమం, లేకపోతే 40 వచ్చేయచ్చు. ఎందుకంటే తెల్లవారుజామునే లేచిపోయాడు. ఏ గడియలో లేచాడో తెలియదు కదా. అక్కడ కూడా సూచన నెరవేర్చాడు. తండ్రి తప్ప ఎవరికీ తెలియదు అన్నట్టు మగ్ధలేని మరి వెళ్ళినప్పటికే లేచి వెళ్ళిపోయాడు. అంటే ఎప్పుడు లేచాడో తెలియదు. 3ంటికి లేచాడో, 4ంటికి లేచాడో, 5ంటికి లేచాడో తెలియదు. కాబట్టి సిద్ధపడే ఉండాలి. హల్లెలూయా. 3వ దినంలో ప్రవేశించేసాము. హల్లెలూయా. కాబట్టి ఎక్కడో ఎవరో చెప్తున్నట్టు ఇంకా 3000 సంవత్సరాలు ఉన్నాయి, 4000 సంవత్సరాలు ఉన్నాయి, ఏమీ లేదు. 3వ దినంలో ప్రవేశించేసాము. 1000
సంవత్సరాలు ఒక దినమే. హల్లెలూయా. 2000 సంవత్సరాలు 2 దినాలు అయిపోయినాయి. మూడవది పగటినే లేచేశాడు కాబట్టి అంత టైం ఇవ్వడు అర్ధరాత్రి వరకు. ఓకేనా? రాత్రి 12కి వస్తాడేమో మూడవ రోజు అనుకోవడానికి లేదు. మూడవ రోజు తెల్లవారుజామునే ఆయన లేచి ఉన్నాడు కాబట్టి అదే రకంగా వస్తాడు. హల్లెలూయా. కాబట్టి చాలా దగ్గరగా మనము వచ్చేసాము, చాలా దగ్గరికి వచ్చేసాం. అందుకే ఇక ఆలస్యం చేయొద్దు. మన పవిత్రతను కాపాడుకోవాలి, మన నీతిని మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇతరులకు దేవుని యొక్క మార్గాన్ని ఆయన నీతిని ప్రకటించాలి, అనేకులను రక్షించాలి. ఇతరులు ఎట్లా పడదా ప్రేమను చూపిస్తూ మనం వారిని దేవుని యొద్దకు నడిపించి రక్షించాలి. ఇది మన ప్రణాళిక. మిగతా అన్నీ కాదు. నీ యొక్క ఇబ్బందులు నీ అయ్యా అన్ని పక్కన పెట్టు. అది కాదు అసలు ఇప్పుడు మిషన్. ఇప్పుడు చేయాల్సింది ఇది. మూడవ రోజు వచ్చేసాం. అసలు ముందు ఆయనతో పాటు వెళ్ళగలమా లేదా అది మెయిన్ నీకు. అంతే తప్ప ఇక్కడ అప్పులు తెప్పలు జబ్బులు రోగాలు ఈ కాదు. అవన్నీ ఇస్తాడంట. ఈ సంవత్సరం కృప అధికం అవుతుంది. ఎందుకో చెప్తాను, అది కూడా చెప్పి ముగిస్తాను. ప్రవక్త అయిన యోవేలు రాసిన గ్రంథము. ఇప్పుడు అర్థమైందా? మూడవ రోజు అంటే ఎందుకు చెప్పాను? మూడవ రోజు ప్రారంభం అయిపోయింది. మూడవ రోజులో ఎప్పుడు లేచాడు? అర్ధరాత్రి లేచాడా? టైం ఇవ్వలేదు, ఇంకా వెంటనే లేచాడు. తెల్లవారుజామునే వేకు చొప్పున్నప్పుడే లేచిపోయాడు. సూర్యుడు రాకముందే లేచిపోయాడు. కాబట్టి అంత సంవత్సరాల టైము లేదు. ఖచ్చితం. ఇదైతే వాక్య లేఖనం ద్వారా. హల్లెలూయా. చాలా త్వరగా వచ్చేస్తాడు. 2000 సంవత్సరాల నుంచి వచ్చేస్తాడు అన్నారు కదా. రాలేదంటే ఆ టైం రావాలి. ఇప్పుడు ఆ టైం వచ్చింది. మూడవ దినమనే అది జరగబోతుంది. హల్లెలూయా. కాబట్టి మూడవ దినాన్ని ఆయన తప్పనిసరిగా వస్తాడు, వధువు కోసం వస్తాడు. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఈ సంవత్సరం ఇంకా ప్రపంచవ్యాప్తంగా సంఘాల్లో ఉద్యమం కూడా లేవబోతుంది, రేకెత్తబోతుంది ప్రపంచవ్యాప్తంగా. అట్లాగే సూచన క్రియలు ఇంకా అనేకం జరుగుతాయి. యుద్ధాలు అనేకాలు జరుగుతాయి, సమస్యలు అనేకం వస్తాయి, కరువులు ఆటంకాలు అనేకలు వస్తాయి, వరదలు అనేకాలు వస్తాయి. అయినా సరే మనం మన పని చేస్తూ ఉండాలి. మనం అద్భుత రీతిగా దేవునితో కాపాడబడుతూ ఉంటాము. ఎక్కడైతే పాపం అపరిమితంగా విస్తరిస్తుందో అక్కడ ఏమి అపరిమితంగా విస్తరిస్తుంది? కృప. దేవుని యొక్క కృప అపరిమితంగా విస్తరింపబడే సంవత్సరం ఇదే 2025. హల్లెలూయా. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అత్యధికంగా విస్తరిస్తుంది. ఎక్కడైతే ప్రపంచం చెడిపోతుంటుందో అంత ఎక్కువగా ఇంకా సంఘాల్లో ఉద్యమము లెగుస్తుంది అన్నమాట. దానికి మనం సిద్ధపడి మన సంఘం కూడా అంత ఉద్యమంలోనికి వెళ్ళిపోవాలి. అదే మన యొక్క ప్రణాళిక. హల్లెలూయా. కాబట్టి దానికి సిద్ధపడి ఉందాము. ఓకే. యోవేలు రాసిన గ్రంథము, ప్రవక్త అయిన యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. సీయోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ అనుకుదురుగాక. హల్లెలూయా. చూసారా ఎంత చక్కగా చెప్తున్నాడో? యెహోవా దినం వచ్చేసింది, సమీపంగా ఉంది. దేశ నివాసులందరూ ఏమవుతారు? వణుకుతారు. కానీ సిద్ధపడిన నువ్వు నేను సంతోషిస్తాం. ఎప్పుడు వస్తాడా పెళ్లి కుమారుడని ఆనందంగా ఎదురు చూస్తాం. ఎప్పుడు మనం ఆయన వెళ్ళిపోయి యుగంలో ఉంటామా అని ఆనందంగా చూస్తాం. భయం ఎవరికి? తప్పుల్లో ఉన్న వాళ్ళకి, తప్పుడు జీవితంలో ఉన్న వాళ్ళకి. సిద్ధపడని వాళ్ళకి భయం. అయ్యో వచ్చేస్తున్నాడు అంటారు, వణికిపోతారు. మనం ఎందుకు వణుకుతాం? మనం సంతోషంగా ఉంటాం, ఆహ్వానిస్తాం. ఆయన రా ప్రభువా, నన్ను ఎత్తుకెళ్ళి ప్రభువా, నా మరణం లేక నేను భలే గాలి ఎగురుతూ వచ్చేస్తాను అనుకుంటాం. హల్లెలూయా. అంతే, సంతోషంగా ఎగురుతూ పోతూ ఉంటాం అన్నమాట మనం. కాబట్టి సిద్ధపడి ఉంటే అలాంటి సంతోషం వస్తుంది. సిద్ధపడకపోతే భయంకరుడుగా కనబడతాడు. యోధా గోత్రపు సింహం ఉంది, గొర్రె పిల్ల ఉంది. గొర్రె పిల్ల సాధువుగా మనకు కనబడితే సిద్ధపడిన వాళ్ళకి భయంకరమైన సింహంలా కనబడతాడండి. హల్లెలూయా. ఓకే. ఆయన ప్రేమించే వారికి అలాగే ప్రేమగా కనబడతాడు, ద్వేషించే వారికి అంతే భయంకరంగా కనబడతాడు. అదే మర్మము. కాబట్టి మనం సిద్ధపడి ఉంటే గొర్రె పిల్లతో వివాహానికి సిద్ధపడిన వధువుగా మనం చక్కగా ప్రేమగా వెళ్ళిపోయి ఆయన యొక్క రాకడను ఆహ్వానిస్తాము. ఆ రాకడ కూడా చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకుందాము, మన సిద్ధపాటును కాపాడుకుందాము. ఎక్స్ట్రా సిద్ధలలో నూనెను ఉంచుకుందాము. ఈ ధర్మ కార్యాల ద్వారా గాని దేవుని యొక్క పనిని జరిగించడం ద్వారా గాని. అందుకే ప్రవక్త యోవేలులో కూడా స్పష్టం చేశాడు కదా, యెహోవా దినము రాబోతుంది
రాబోతుంది, చాలా త్వరగా రాబోతుంది. దేశ నివాసులు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారంట. కానీ మనం కాదు, సంఘాలు కాదు, సిద్ధపడిన వారు కానీ కాదు. అది జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా? అయితే 25 నుంచి ఆయన రాబోతున్నాడు కాబట్టి సంఘాని కోసం ఏమేమి చెప్పాడో చూద్దాం. అదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23 నుంచి చదవండి. ఇప్పుడు సంఘంలో ఎలాగ విస్తరించబోతున్నాడు కృప చూద్దాం. సియోను జనులారా, సియోన్ అంటే ఏంటి? సంఘము. సంఘాని కోసం చెప్తున్నటువంటి మాటలు చదవండి. ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించు. అది మనం ఏం చేయాలి? ఉత్సహించాలి, సంతోషించాలి. ఆయన రాకడ రాబోతుందని. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షములు మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షము. అది కడవరి వర్షంలోకి వచ్చేసాం. తొలకరి వర్షాలు మన ముందు భక్తులు అందరూ అనుభవించేశారు. ఇప్పుడు ఉన్న మనము అనుభవించబోయేది ఏంటంట? కడవరి వర్షము. కడవరి వర్షం పడినప్పుడే పంట చేతికి వస్తుంది. హల్లెలూయా. తొలకరి వర్షం ఎప్పుడు? విత్తనాలు చల్లినప్పుడు తొలకరి వర్షం. పంట వచ్చేటప్పుడు కడవరి వర్షం. ఇప్పుడు మనము కడవరి వర్ష కాలంలో ఉన్నాము కాబట్టి మనం నిశ్చయముగా ఏం కోసుకోబోతున్నాము? పంటను కోసుకోబోతున్నాము. హల్లెలూయా. అదే ఈ ఘడియలు. చదవండి, సంఘానికి చెప్తున్నటువంటి మాట. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. అది ఎలాంటి ఆశీర్వాదం వస్తుందంటే ఇప్పుడు మనకి సంఘంలో పొంగి పొర్లే ఆశీర్వాదం. అన్ని విషయాలలో ఎందులోనే లోటు ఉండదు. నిజముగా మనము క్రీస్తును అనుసరిస్తూ నడుచుకుంటున్నామా? సంఘంలో ఉన్న ఏ ఒక్కరికి ఏ స్థితిలో కూడా లోటు ఉండదు. ఎల్లప్పుడూ పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదమే, నిండైన ఆశీర్వాదమే. నెక్స్ట్, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు. అది కడుపారా తింటారంట. ఇప్పటి వరకు లేమితో ఉండి అరకొరకగా తిన్నామా? ఎవరికి పెట్టలేని స్థితిలో ఉన్నామా? కడుపారా మనము తింటమే కాకుండా ఇతరులకు కూడా దానిని పంచిపెట్టే వారముగా మనం ఉంటాము. అప్పుడు మన కోసము వింత కార్యము. ఎందుకు వింత కార్యము? అప్పటి వరకు నీ జీవితంలో చూడలేదు కాబట్టి, నీ 20, 30, 40 సంవత్సరాల జీవితంలో ఆ కార్యం చూడలేదు కాబట్టి అది నీకు వింతగానే ఫస్ట్ అనిపిస్తుంది. ఆ వింత కార్యము చేసిన దేవుణ్ణి ఏం చేస్తావంట? స్తుతిస్తావు, కృతజ్ఞతలు చెల్లిస్తావంట. మనమందరం అది చేయబోతున్నాము ఈ సంవత్సరము. హల్లెలూయా. కాబట్టి ఇప్పటి వరకు మన జీవితాలలో చూడలేని ఆశీర్వాదాలు చూసే సంవత్సరము ఈ 2025. మన కొట్లు ధాన్యంతో నింపబడే సంవత్సరము 2025. మన నూనెలన్నీ పొంగి పొర్లేటువంటి సంవత్సరము 2025. మనము తిని తృప్తి పొంది ఇతరులకు పంచిపెట్టేటువంటి సంవత్సరము 2025. హల్లెలూయా. 3వ దిన ప్రారంభము. రైట్, చెప్పండి. నేను పంపిన మిడతలను, దొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అని నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను తిరిగి మీకు ఇస్తును. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎందులో అయితే మీరు నాశనాలు చూశారో, లాసులు చూశారో, ఎందులో అయితే మీరు నష్టపోయారో, సంవత్సరాల తరబడి పోగొట్టుకున్నాయన్ని ఈ సంవత్సరం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ 2025, ద బిగినింగ్ ఆఫ్ ది థర్డ్ డే. హల్లెలూయా. కాబట్టి 2025 సంఘంగా ఇస్తున్నటువంటి దేవుడు మరి ఒక వాగ్దానం. ఇది అందరూ అండర్లైన్ చేసుకొని ప్రతిరోజు దీనికోసం ప్రార్థన చేయండి. యోవేలు 2:23 నుంచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా మీ యొక్క ఆహారము, పానీయము, నూనె సమస్తము ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా. దేనిలోనూ ఏ లోటు ఉండదు. ఇన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నాయన్ని తిరిగి దేవుడు ఇచ్చేయబోయేటువంటి సంవత్సరము. హల్లెలూయా. మీరు దేవుని స్తుతించేటువంటి సంవత్సరం అంట. అయిపోయిందండి. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గును. ఇది కూడా ఇంపార్టెంట్ లైన్, అండర్లైన్ చేసుకోండి. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. ఎవరా జనులు? మనమే. మనం ఇక ఎన్నడూ సిగ్గుపడకుండా ఈ సంవత్సరం చేయబోతున్నాడు. ఈ సంవత్సరం నుంచి నూతన ఆశీర్వాదములతో మనలను నింపబోతున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్, ఇశ్రాయేలీయుల మధ్యనున్న వాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకుందరు. అది మనమే కాదు, సమస్త జనులు ఈ దేవుడే నిజమైన దేవుడని తెలుసుకుంటారంట ఈ సంవత్సరం నుంచి. హల్లెలూయా.
కాబట్టి ఎంత గొప్పగా దేవుడు ఈ సంవత్సరాన్ని మార్చాడు. కాబట్టి ఇదే ప్రారంభము 3వ దినానికి మనం అందరము సిద్ధపడదాము. ఇప్పుడు తెలిసిందా 3వ దినం యొక్క ప్రాముఖ్యత? మరొకసారి వినండి. అర్థం కాకపోయినా సగం అర్థమైనా సరే మళ్ళీ ఒకసారి వినండి. అది హృదయంలో లోతుగా నాటింపబడాలి. ఇది విని వదిలేసేటువంటి వాక్యము కాదు. అర్థమవుతుందా? విని వదిలేసేటువంటి వాక్యము కాదు. మరలా వినండి. 3వ దినం ప్రాముఖ్యము, 3వ దినంలో మనం ఎంటర్ అయిపోయామనేటువంటి సత్యము మనం గ్రహించినప్పుడు, అది హృదయంలో లోతుగా నాటింపబడినప్పుడే దానికోసం ఇంకా సిద్ధపడి ఇంకా ఎక్స్ట్రా నూనె మనం సిద్ధంలో పోసుకోగలము. లేదంటే మన ఆత్మీయత చల్లారిపోతే మనం క్రైస్తవులమైనా సరే బుద్ధి లేని కన్యకల వలె గది బయట ఉంచబడి తలుపులు వేయబడతాయి. ఇది ప్రాముఖ్యం, భయంకరమైనది. కాబట్టి ఆ స్థితిలోనికి ఎవరు పోకూడదు, వెళ్ళకూడదు. సంఘంగా మనందరము ఎత్తబడాలి. ఆయన రాకడ వచ్చేస్తే అలాగే ఎత్తబడతాం, మరణం లేకుండా. చెప్పాను కదా, 20-30 ఏళ్ళు వచ్చేస్తే అప్పుడు మనం సజీవులుగా ఉంటే చక్కగా అది కూడా అడగొచ్చు దేవుణ్ణి. కాదంటాడా? నీ రాకడ వచ్చే వరకు నాకు ఆయుష్యం అంటే ఇస్తాడు కంపల్సరీ. హిజ్కియాకి పొడిగించాడా లేదా? ఎలా పొడిగించాడు? మళ్ళా నూతన యవ్వనం ఇచ్చి పొడిగించాడు. 10 సంవత్సరాలు వెనక్కి ఇచ్చేసి బలము మళ్ళీ పొడిగించాడు. చెప్పాం కదా, గడియారం నీడా వెనక్కి వెళ్ళినట్లుగా. అట్లాంటి బలము అందరూ నూతన బలంతో, నూతన ఆరోగ్యంతో. ఇక రాబోయే దినాల్లో హాస్పిటల్ అవసరం ఉండదు, టాబ్లెట్ల అవసరం ఉండదు. ఓకేనా? ఎలాంటి అవసరము ఆరోగ్యపరంగా ఏ అవసరం ఉండదు. నూతన యవ్వన బలాన్నే దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మండి, విశ్వసించండి. విశ్వసించే వాడికి ప్రతిదీ జరుగుతుంది, నమ్మిన వాడికి ప్రతిదీ జరుగుతుంది. ఆయన యందు మనం నమ్మకం ఉంచాలి, ఆయనని మనం ఆశ్రయించాలి కూడా. అప్పుడు ఇవన్నీ తప్పనిసరిగా మన జీవితంలో నెరవేరి తీరతాయి. మరి కాబట్టి 3వ దినంలోనికి మనం ప్రవేశించేసాము. ఈ 3వ దినాన్ని అద్భుతంగా సిద్ధపడి ఉండి, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఆహ్వానిద్దాం. ఇతరులకు భయంకరుడిగా కనబడతాడు, సింహంలా కనబడతాడు. మనకు గొర్రె పిల్ల వలె చక్కగా కనబడతాడు, ప్రేమగా కనబడతాడు. మనము ఆయన్ను హృదయపూర్వకంగా ఆహ్వానించగలుగుతాము. ఆ స్థాయికి మనమందరము ఎదుగుదాం గాక. మన సంఘం అంతా కూడా ఆయన 2వ రాకడలో సిద్ధపడిన వధువు వలె ఉండి, ఆయన యొక్క పెళ్లిలో మనమందరము పాలు పంచుకొని పెళ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళి యుగయుగములు ఆయనతో పాటు ఆనందించుదుము గాక. అలాంటి గొప్ప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.